మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పుంగనూరులో కురిసిన భారీ వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎగ్జిబిషన్ నీట మునిగింది. మహారాష్ట్ర రాష్ట్రం షోలాపూర్ నుంచి వచ్చిన ఎగ్జిబిషన్ నిర్వాహకులు 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు 6 లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 30 మంది వలస కార్మికులు తిండి లేక అల్లాడుతున్నారు. తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. हो गया, बारिश में खर्चा पानी भी नहीं है, सब माल नुकसान हो गया, मोटर वोटर सारे बह गए, बाल बच्चे सब राशन पानी के लिए भी तकलीफ में है, बहुत तकलीफ में है, सब नुकसान हो गया है। महाराष्ट्र से आए, सोलापुर से एग्जीबिशन को आए थे, सब बारिश में सब डूब गया। हाँ सर, खाने पीने को भी परेशानी है, बहुत दिक्कत है। 10 दिन के अंदर पूरा बारिश ही बारिश चालू है। बारिश की वजह से पूरा सामान भीग गया है, जितना भी सामान है पूरा भीग गया है। 6-7 लाख रुपए का नुकसान हो गया यहाँ पे। राशन पानी का कोई व्यवस्था हो गई, सबसे बड़ी अच्छा రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. వరుసగా 4 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ పడుతున్నప్పుడు వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేద్దామనేసి పెట్టుకొని ఉన్నారు. కానీ ఈ వర్షాల వల్ల చాలా నష్టపోయాం, 6 లక్షల వరకు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నదులు కావచ్చు, లేదంటే మొత్తం పెద్ద ఎత్తున వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా అక్కడక్కడ భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలు ఇప్పటికే కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇవాళ పుంగనూరు పట్టణంలో అంటే బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కొంతమంది నిర్వాహకులు ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక గ్రౌండ్ లో. అయితే దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఒకసారిగా అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అతి భారీ వర్షాల కారణంగా వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ అంటే దాంట్లోకి చేరిపోయి పెద్ద ఎత్తున తీవ్రమైన నష్టాన్ని చేకూర్చడం జరిగింది. దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు కూడా నష్టపోయామంటూ కూడా స్థానికులు అంటే ఏదైతే ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే అక్కడ జీవనోపాధి చేసుకుంటున్నటువంటి దాదాపుగా 30 మందికి దానిపైనే జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ కూడా రోడ్డును పడ్డారంటూ కూడా స్థానిక మున్సిపల్ అధికారులు కానీ లేదంటే జాయింట్ కలెక్టర్ ఈ స్థాయిలో అధికారులు ఎవరైనా సరే తమ బాధలు అంటే తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు రోజు దినసరి కూలీగా వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా జీవనోపాధి పూర్తిగా కూడా అదంతా కూడా అంటే పూర్తిగా నీటితో నిండిపోవడంతో చాలా అవస్థలు పడుతున్నాం, తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం దీనిపై దృష్టి పెట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలు అధికార పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ప్రధానంగా ముందు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్న ఏదైతే కూలీలు ఉన్నారో దినసరి కూలీలు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే దాని మీద ప్రస్తుతానికి అధికార యంత్రాంగం కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.